ఈ ఫోటో స్టూడియోలో మరి మా ఇంటికి వచ్చింది. లావణ్య ఫోటో బదులుగా స్టూడియో నుంచి సుబ్రహ్మణ్యమే ఈ ఫోటో తీసుకొచ్చాడు. దాన్ని మర్నాడే తిరిగి ఇచ్చేయమన్నాను. అసలు ఈ అమ్మాయి ఎవరు కూడా మాకు తెలీదండి. సుబ్రహ్మణ్యం, ఒరే సుబ్రహ్మణ్యం. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారో చెప్పమ్మా. ఇది చూడు. అన్నయ్య, ఈ లెటర్ చదివి ఈ అమ్మాయికి నీకు సంబంధం ఉందని అనుమానపడి వచ్చారు. ఏంటి సార్, మీకు ఇలా అనుమానం పడే జబ్బు ఏమైనా ఉందా? ఈ లెటర్ పట్టుకొచ్చి మా అమ్మ నడిపిస్తున్నారేంటి? నువ్వేంటమ్మా దీనికి ఏడుస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరో మీకు తెలియాలి, అంతే కదా? ఈ అమ్మాయికి నా ఫ్రెండ్ నరేష్ అనే అతనికి 2 రోజుల్లో పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లి జరిపించేది కూడా నేనే. ఎవరో నా మీద కోపంతో ఈ ఫోటోని లెటర్ రాసి మీకు పోస్ట్ చేశారు. దాన్ని నమ్మేసి తండ్రి కూతురులో పాపం స్పీడ్గా బెంగళూరు నుంచి వచ్చేశారు. సడన్ గా ఇలాంటి లెటర్ ఇంటికొచ్చేసరికి మాకేం చేయాలో తెలియలేదు. అందుకే డైరెక్ట్ గా మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. మీరు ఈ అమ్మాయికి మీ ఫ్రెండ్కి మ్యారేజ్ జరగబోతోందని చెప్తున్నారు. మరి ఈ అమ్మాయి నాకెందుకు ఇలా లెటర్ రాయాల్సి వచ్చింది? ఏంటి సార్ అలా అమాయకంగా మాట్లాడుతున్నారు? ఈ ఫోటోలో అమ్మాయి ఈ లెటర్ రాసిందని చెప్పే గ్యారంటీ ఏముంది? మీకేమన్నా తనే రాసిందని తెలుసా? మీ అమ్మాయి ఫోటో కూడా మా ఇంట్లో ఉంది. ఆ ఫోటోతో పాటు ఒక లెటర్ రాసి పంపిస్తే అది నిజం అవుతుందా? అమ్మా, అందుకే నేను ఆ రోజు చెప్పాను, ఈ నోటి అనుమాన మనిషిలా ఉన్నాడు అని. చూడు మహి, మీ నాన్న ఇలా అడుగడుగున అనుమానం పడుతుంటే ఇక ఈ జన్మలో నీకు పెళ్ళవదు. సార్, మీరు అనుకునేటట్టు అన్ని విషయాల్లో 100% మార్కులు వేసే అబ్బాయి ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకడు. సార్, మీరు గ్రానైట్ బిజినెస్ కదా చేసేది. అలాగే గ్రానైట్ బిజినెస్ చేసే గ్రానైట్ లాంటి సాలిడ్ అబ్బాయిని చూసి మీ అమ్మాయి నుంచి గ్రాండ్గా పెళ్లి చేయండి. లేదా అసలు పెళ్లి చేయడమే మానేసి మీ అమ్మాయిని మీ ఇంట్లోనే పెట్టుకోండి. అదే మీ మెంటాలిటీ కరెక్ట్. అయ్యో, నేను మిమ్మల్ని అనుమానించడానికి రాలేదండి. తండ్రి స్థానంలో ఉండి చూసే వాళ్ళకి నా ప్రాబ్లం అర్థమవుతుంది. నా కూతురికి జీవితంలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలనే మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇంత దూరం వచ్చాను. కానీ నా మనసులో మరో ఉద్దేశం లేదు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. మీకు అర్థం కావడానికి మా అమ్మ ఏడవలా? నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మా అమ్మ కంట్లో ఒక్క చుక్క కన్నీరు కూడా చూడకూడదు అనుకున్నాను. కానీ మీరు మా అమ్మ నడిపించారు. అమ్మా, ఇక వీళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. మనం కేవలం మాట మాత్రం అనుకున్నాం కాబట్టి మంచిదైంది. అంతకుమించి ఏమీ అనుకోకపోవడం మన అదృష్టం. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇక మీ సంబంధం మాకు వద్దనుకుంటున్నాం. దయచేసి వెళ్ళిపోండి. మహేశ్వరి, మీ నాన్నని తీసుకుని వెంటనే బయలుదేరు. ఒరే సుబ్రహ్మణ్యం. ఏంటమ్మా నువ్వు? అయ్యో అల్లుడు గారు, అలా అనకండి. నేను నా కూతురికి అన్ని విధాలా తగిన భర్త మీరే అని నిర్ణయించుకున్నాను. ఇందాక మీరన్నారే, నా ప్రాణం ఉన్నంత వరకు నా అమ్మ కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కూడా చూడకూడదు అనుకున్నాను అని. ఆ ఒక్క మాట చాలు మీరు నా కూతుర్ని బాగా చూసుకుంటారనే నమ్మకం రావడానికి. తల్లిని ప్రేమించిన వాళ్ళు భార్యని ప్రేమిస్తారు అని అంటారు. మీరు మీ అమ్మని ఎలా ప్రేమిస్తున్నారో అలాగే భార్యని ప్రేమిస్తారు. మీ అమ్మగారు మంచి కొడుకుని కన్నారు. నా కూతురు సుఖంగా సంతోషంగా ఉండడానికి ఇదే సరైన చోటు. ఇంతకన్నా లక్షణమైన సంబంధం నేను తేలేను నా కూతురికి. అమ్మా, వచ్చే 15వ తారీఖు చాలా బాగుందట. ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. హలో, మీకు మీరే నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటే మేము తలాడిస్తూ ఉండాలా? మేము ఆలోచించుకోవడం చెప్పడం ఏమీ ఉండదా? ఒరే, నువ్వు నోరు మూసుకోరా. నోరు మూసుకుంటే పనులు ఎలా అవుతాయమ్మా? నాకు ఆ రోజు చాలా ముఖ్యమైన పని ఉంది. ఒరే, నిన్ను మాట్లాడొద్దంటున్నానా? నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. ఒరే, వాళ్ళు చేసిన తప్పేంట్రా?
వాళ్ళ అమ్మాయి ఆనందంగా ఉండాలని కూతురు మీదేదో ప్రేమతో అడగడానికి వచ్చారు. దాన్ని తప్పుపడితే ఎలా? మీ అమ్మ ఏడిస్తే నువ్వెలా తట్టుకోలేవో అలాగే అయినా వారి కూతురు విషయంలో బాధపడతారు. ఏమండి, వీడి మాటలేం పట్టించుకోకండి. మీరన్నట్టే 15వ తారీఖున నిశ్చితార్థం పెట్టుకుందాం. చాలా సంతోషం అమ్మా. పెళ్లికి 2 నెలల టైం తీసుకుందాం. బెంగళూరులోనే పెట్టుకుందాం. ఎందుకంటే మా వాళ్ళంతా అక్కడే ఉన్నారు. దీని పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలనే ఆలోచనలో ఉన్నాను. అమ్మా, చక్కని పిల్లల్ని మంచి విలువలతో పెంచారు. అందుకే నిశ్చితార్థం ఈ ఇంట్లోనే పెట్టుకుందామని ఆశపడుతున్నాను. మీరు ఎలా బావుంటుంది అనుకుంటే అలాగే చేద్దాం. మహేశ్వరి, మా వాడికి పిల్ల చేష్టలు ఇంకా పోలేదమ్మా. తమాషాలు చేస్తూ ఉంటాడు. వాడు ఎవరికైనా మంచే జరగాలని కోరుకునే మనిషి. నువ్వొచ్చాక వీడల్లరికి కాస్త ముక్కుతాడు వెయ్యాలి. ఆంటీ, మంచి చేయాలనే కదా ఆయన ఆరాటం. దాన్ని మార్చాల్సిన పనేం లేదు. మీ అబ్బాయి దగ్గర నచ్చిన గుణం అదే ఆంటీ. తమాషాగా ఉంటేనే సరదాగా ఉంటుంది. ఒకరి కోసం ఒరిజినల్ క్యారెక్టర్ని మార్చుకోవడం ఎందుకు? తన అభిప్రాయం ప్రకారం నడుచుకునే వాళ్లే నమ్మకస్తులు. సరేనమ్మా, మరి మేం బయలుదేరతాం. మంచిదండి. వస్తాను లావణ్య. వెళ్ళొస్తాను ఆంటీ. వస్తానక్క. వస్తాను బావగారు. అలాగే జాగ్రత్త. నిశ్చితార్థంలోపు మళ్ళీ ఎవరైనా దొంగ ఉత్తరాలు రాస్తే ఉరుక్కుంటూ వచ్చి మళ్ళీ మా అమ్మని ఏడిపించే ప్రోగ్రాం పెట్టుకోకండి. నేనే మిమ్మల్ని అనుమానించి రాలేదు. ఆ వంకతో మిమ్మల్ని ఇంకొకసారి చూసి వెళ్దామని వచ్చాను. మరి మేం బయలుదేరతాం. అలాగేనండి. వదినా, ఈ లెటర్ ఫోటో వల్లనే కదా ఇంత దూరం వచ్చింది. తీసుకో వదినా, నీ చేతులతో నువ్వే చింపాయి. చూసావా వాళ్ళ నాన్నకి ఎలా అటాక్ ఇచ్చాను? నువ్వు సూపర్ అన్నయ్యా. అదే మరి మొంతో పెట్టుకుంటే. నమస్తే సార్. నమస్తే. మేనేజర్ కాల్ చేస్తున్నారు. హలో, ఎక్కడున్నావు సుబ్రహ్మణ్యం? నేను బ్యాంక్లో ఉన్నాను మేడం. సరే, ఒకసారి నా క్యాబిన్కి రా. ఓకే, వస్తున్నాను మేడం. Excuse me, madam. May I come in? కమిన్. గుడ్ మార్నింగ్ మేడం. సుభాష్ ఎక్కడ? అతను 2 రోజుల్లో వచ్చేస్తాడు మేడం. ఈ మాటని 2 రోజులైపోయింది. అతను తప్పకుండా వచ్చేస్తాడు మేడం. అతనికిచ్చిన టైం పూర్తయిపోయింది. ఇంకా రాకపోతే ఇల్లు జప్తు చేసి మనకి రావాల్సిన 28 లక్షలు మనం రాబట్టుకోవాలి. ఆ ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసి రెడీగా పెట్టండి. అయ్యో పాపం మేడం, అతను 2 రోజులు వచ్చి డబ్బు కట్టేస్తాడు. చూడు, ఇంకా పాపం అనే మాట ఆఫీస్ మ్యాటర్స్ లో వాడకు. పాపం పుణ్యం జాలిపట్టానికి మనమేం ధర్మశాల నడపట్లేదు. మేడం, నేను చెప్పేది ప్లీజ్, నీకింకా 10 days టైం ఇస్తున్నాను.
ఈలోపు సుభాష్ రాలేదంటే అతని మీద క్రిమినల్ గా ప్రొసీడ్ అయి ఆ ఆస్తి జప్తు చేసి డబ్బు వసూలు చేసుకోవాలి. ఏ ప్రాబ్లం వచ్చినా నీ మీద కూడా సేమ్ యాక్షన్ ఉంటుంది. అప్పుడు నేను చేయాల్సిన పని పోలీసులు చేస్తారు. నేను ఈ విషయం పై ఆఫీసర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాను. అంతకు మించి మరో దారి లేదు. అర్థం చేసుకో. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళొస్తాను. ఏంట్రా అలా జరిగిందా? అవునరా, మొత్తం 28 లక్షలు. ఇల్లమి డబ్బులు కట్టేస్తాను, ఒరిజినల్ పేపర్స్ ఒక్కసారి చూపిస్తే పార్టీకి చూపించి తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. వాడు మాటలు నమ్మి ఎవ్వరికి తెలియకుండా పేపర్స్ తీసుకెళ్లి వాడికి చూపించానురా. వాడు మాయ చేసి పేపర్స్ తీసుకుని ఫ్రాడ్ చేశాడు. ఎందుకురా అన్నిట్లో తలదూరుస్తావు? వాడు డబ్బు కట్టకపోతే బ్యాంక్ యాక్షన్ తీసుకుంటుంది కదా, నువ్వెందుకురా పేపర్స్ తీసుకెళ్లాల్సి వచ్చింది? ఏదో పాపం కదా అని తీసుకెళ్ళానురా. వాడు నాకే సున్నా రాస్తాడని ఎవడికి తెలుసు? రేయ్, హాస్పిటల్లో పేపర్స్ చూడకుండా తీసుకొచ్చావా? అరే, నేను దొంగతనంగా పట్టుకెళ్ళానుగా, అందుకే ఆ టెన్షన్లో చూసుకోలేదు. ఇప్పుడే బ్యాంక్ వచ్చి చూశాక తెలిసింది వాడు మోసం చేశాడని. రేయ్, ఇది మామూలు విషయం కాదురా. రేపు బ్యాంక్లో ఈ ఒరిజినల్ పేపర్స్ కావని తెలిస్తే ముందు నీ మీద పోలీస్ యాక్షన్ తీసుకుంటారా? సరే గానీ వాడు ఎక్కడుంటాడు చెప్పు. వెతికానురా, వాడు అడ్రస్ లేడు, ఎక్కడికో జంప్ అయ్యాడు. ఏంట్రా నువ్వు అనేది? అరే, ఇది బ్యాంక్ రా, అరవకరా. ఆఫీస్ మ్యాటర్లో ఇంత నిర్లక్ష్యం ఏంట్రా? ముందు ముందు ఏ ప్రాబ్లం వస్తుందో ఆలోచించకుండా ఇలా చేసావేంటి? పద, వాడి గురించి ఎంక్వైరీ చేద్దాం. అరే, ముందు నరేష్తో శ్రావణి పెళ్లి కానీ ఆ తర్వాత వాడి సంగతి చూద్దాం. దానికంటే ఇది ముఖ్యం రా. ఏది సీరియస్ మ్యాటరో తెలుసుకోకుండా మాట్లాడతావేంటి? మీరెందుకురా టెన్షన్ పడతారు? ముందు పెళ్ళైపోని. ఈ మ్యాటర్ సెటిల్ అవ్వడానికి మనకి ఇంకా 10 days టైం ఉంది. అయినా వాడెక్కడికి పారిపోతాడు రా. పెళ్ళైపోగానే మొత్తం వాడి వేటలోనే ఉందాం. అమ్మా, అమ్మా, ఏంట్రా? వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి రా? రేపు నరేష్ పెళ్లి వెళ్ళి తీరాలి. ఒరేయ్, రేపు నీ నిశ్చితార్థం. ఆ విషయం నీకు గుర్తుందా లేదా? పొద్దున్నే మహేశ్వరి వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇప్పుడెక్కడికి రా వెళ్తున్నావు? అమ్మా, నువ్వు భయపడాల్సిన పని ఏం లేదు. రేపు సాయంత్రం కదా నిశ్చితార్థం. రేపు 12 గంటలకల్లా నేను ఇంట్లో ఉంటాను, సరేనా? ఒరేయ్, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దురా. అలాంటి పనులు ఏమన్నా ఉంటే ఇంకో రోజు పెట్టుకో. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేకపోతే బాగుండదురా. అమ్మా, నేను లేకపోయినా రేపు ఇక్కడ నిశ్చితార్థం జరిపేయచ్చు. కానీ నేను వెళ్ళకపోతే ఖచ్చితంగా నరేష్ గడి పెళ్లి ఆగిపోతుంది. ఒరేయ్, నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకో. ఏ అవాంతరం వచ్చి ఈ పెళ్లి ఆగిపోయినా నేను మాత్రం ప్రాణాలతో ఉండను. అమ్మా, ఏంటి ఆ మాటలు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేనేం పెళ్లి చేసుకొని అనట్లేదు కదా. ఒరేయ్, నువ్వెన్నైనా చెప్పరా, ఈ నిశ్చితార్థం అయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళనివ్వను, వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అంతే. అమ్మా, ఇప్పుడు నువ్వు నన్ను పంపిపోతే నేను మహేశ్వరుని పెళ్లి చేసుకోను. నా ఫ్రెండ్ పెళ్లి చేయకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? ఫ్రెండ్స్ అంటూ నువ్వు చెడిపోతున్నావు కదరా. ఇదిగో చూడమ్మా, నేను వెళ్ళేది కేవలం నరేష్ పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో కాదు. శ్రావణి ఒక అమాయకురాల జీవితాన్ని నాశనం కాకుండా కాపాడడం కోసం. పాపం 20 సంవత్సరాల అమ్మాయిని ఒక ముసలోడికి, పైగా ఒక మోసగాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నన్ను ఎలా చూస్తూ ఊరుకోమంటావు? అందుకే నరేష్కి శ్రావణికి పెళ్లి చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ఒరేయ్, నువ్వు చెప్పేదంతా చూస్తుంటే నాకు భయంగా ఉందిరా. ఇదివరకే ఆ మహేశ్వరి వాళ్ళ నాన్న పుష్పతో నువ్వు ఇలా నడుచుకోవడం ఇష్టం లేదని చెప్పారు. రేపు వాళ్ళు వచ్చేసరికి నువ్వు లేనిపోని గొడవల్లో ఇరుక్కుంటే ఇబ్బంది పడాల్సి వస్తుందిరా. ఇన్నాళ్ళు నేను చెప్పిన మాట వెళ్ళలేదు. ఇక నుంచైనా మార్రా. మీ మావగారు కోటీశ్వర్లు. నువ్విలా దొంగ పెళ్లిళ్ళు చేస్తూ సమస్యల్లో పడితే ఆయనకి నామర్తరా. కాస్త అర్థం చేసుకుని ప్రవర్తించరా. ఆయన కోటీశ్వరుడైతే మనకేంటమ్మా? ఆయనకి నచ్చకపోతే వాళ్ళ అమ్మాయిని వెంట పెట్టుకుని వెళ్ళిపోమను. నేను ఆయన కోసం నా పద్ధతి మార్చుకోను. నేను ఎవరిని వాళ్ళ పద్ధతి మార్చుకోమని అడగను. ఆయన కంటికి నేను రౌడీలో కనబడొచ్చు. అదే నిజం అనుకుంటే వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి వేరే అబ్బాయికి పెళ్లి చేసుకోమని చెప్పు. నేను మాత్రం నరేష్ పెళ్లికి వెళ్ళి తీరాల్సిందే. అత్తయ్య, సుబ్రహ్మణ్యం ఏదైనా దొంగ పెళ్లి చేస్తే ఆ పెళ్లి అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో మాత్రం సమస్యలు ముందు నుంచే కనబడుతున్నాయి. ఇవెక్కడికి దారితీస్తాయో ఏమో. వదినా, ఈ సమస్య గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుకో. అక్కడున్న పరిస్థితుల గురించి క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అలా మాట్లాడతావేంటి? అత్తయ్య, సమస్యేమో కానీ సుబ్రహ్మణ్యం ఆరాటం చూస్తుంటే ఇది వేరే ఎవరి పెళ్ళో చెయ్యాలని వెళ్ళటం లేదనిపిస్తోంది. ఇతనే ఎవరి మెళ్ళలోనో దండేసి తీసుకొచ్చి మీ ఎదురుగా నిలబెడతాడని నాకనిపిస్తోంది. నాకు మాత్రం రేపు మన ఇంట్లో సుబ్రహ్మణ్యం నిశ్చితార్థం జరుగుతుందన్న నమ్మకం లేదు. వదినా, ఎందుకలా మాట్లాడుతున్నావు? అన్నయ్య ఒక మంచి పని చెయ్యాలని బయలుదేరుతున్నాడు. ఓ అమాయకురాలి జీవితం కాపాడాలని బయలుదేరుతున్నాడు.
ఈ నిశ్చితార్థం జరిగి తీరుతుంది. నువ్విలా సపోర్ట్ చేయబట్టే మీ అన్నయ్య బాధ్యత లేకుండా తయారయ్యాడు. వదినా, బాధ్యతలు అంటున్నావు. అవతల వాళ్ళ జీవితాలు కళ్ళ ముందే నాశనం అయిపోతున్నా చూస్తూ ఊరుకోవడమే బాధ్యతలా? అయ్యా నీకో దండం. నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. ఏ పదవే లోపలికి. అమ్మా, నేను శ్రావణి జీతాన్ని కాపాడి నరేష్కి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చొచ్చాను. ఆ విషయం దాచి నీతో బయటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పొచ్చు కదా, కానీ అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోలేదమ్మా. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. ఒరేయ్, ఇప్పుడు నేనెంత చెప్పినా వెళ్లకుండా ఉండవరా? రేపైనా అన్నమాట ప్రకారం ఇంటికి రా. నిశ్చితార్థానికి నువ్వు ఇంటికి రాకపోతే ఆ తర్వాత వచ్చి నువ్వు నా శవాన్ని చూడాల్సి వస్తుంది. అంతే. అమ్మా, ఎందుకలా మాట్లాడతావ్? సరే లావణ్య, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, ఏంటమ్మా? నువ్వు నాలాంటి ఓ అమ్మాయి జీవితాన్ని కాపాడడానికి వెళ్తున్నావు. మంచి పని మీద బయలుదేరుతున్నావు కదా, తోడుగా నేనే వస్తానన్నయ్య. వద్దమ్మా, రేపు నువ్వు పెళ్లి చేసుకుని ఇంకొక ఇంటికి వెళ్లాల్సిన దానివి. ఆ రంగనాథం లాంటి దుర్మార్గుడి కళ్ళు నా చెల్లెల మీద పడడానికి వీల్లేదు. అందుకే నువ్వు అక్కడికి రావడం మంచిది కాదమ్మా. నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, మళ్ళీ ఏంటమ్మా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పెళ్లి జరిపించే వస్తానమ్మా.